క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నూజివీడు అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర మహోత్సవంలో భాగముగా 27వ తారీఖు 2వ రోజు తిరునాళ్ళలో మనందరము కూడా ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మనందరి కోసం ప్రార్థించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి మన విజయవాడ మేత్రాసన మోన్సిన్యూర్ రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ గారికి మనందరము కూడా కరతాళ ధ్వనులతో ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ఈ దివ్య పూజా బలిలో దేవాది దేవుడు మనలను, మన పుణ్యక్షేత్రాన్ని, మన నెహ్రూపేట విచారణను ప్రత్యేక విధముగా దీవించి ఆశీర్వదించాలని, తన అనుగ్రహాన్ని మనపై నిండుగా మెండుగా దేవుడు కురిపించాలని ప్రత్యేక విధముగా ప్రార్థించమని కోరుచు, ఎవరెవరైతే దివ్య పూజా బలులు సమర్పించమని కోరుచు ఉన్నారో వారందరి యొక్క తలంపులను, ఉద్దేశాలను ప్రభు నెరవేర్చాలని ప్రార్థించమని ఫాదర్ గారిని ప్రత్యేక విధముగా మనం అభ్యర్థిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, నిన్నటి నుంచి జరిగే దివ్య బలి పూజ ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం లైవ్ ఇవ్వటం జరుగుతుంది. లైవ్ ఇచ్చినప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో వేరే సమయంలో కూడా ముఖ్యంగా లైవ్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఇప్పుడు లైవ్. ఇప్పుడు మొబైల్స్ ఉపయోగించి తర్వాత అట్లా చూస్తుంటే బాగోదు కదా. మొబైల్స్ ఉపయోగిస్తూ దానికి కెమెరా కట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మీ మొబైల్స్ కనబడతాయి, బాగోదు కదా. సో దయచేసి గమనించండి, ఇది దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు సిలువను గూర్చి మాత్రము మనము గొప్పగా చెప్పుకుందుము. ఏలైనా దాని యందే మనకు రక్షణము, జీవము, పునరుత్థానము కలవు. ప్రభు ద్వారానే మనము రక్షింపబడి విమోచింపబడితిమి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ముందుగా యువకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం చాలా డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. దానికి మన విశ్వాసులందరూ, నాయకులు చాలా కృషి చేశారు. చాలా సంతోషం. ఒకప్పుడు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినప్పుడు దానిని త్రిప్పికొట్టడం కూడా జరిగింది. మహానుభావుడు, పూజ్యుడు, మా అందరికీ కూడా తండ్రి లాంటి వాడు లేంచిని ఫాదర్ గారు స్థాపించినటువంటి ఆ సిలువ, ఈ గట్టు మీద స్థాపించినటువంటి సిలువ అంచెలంచెలుగా చాలా లేటుగా ప్రారంభం అయినప్పటికీ కూడా అంచెలంచెలుగా సిలువ విజయానికి గుర్తుగా, లోకరక్షణకు గుర్తుగా ఇది ఒక స్థానంగా కావాలని, ఎదగాలని అందరం కూడా ఆశిస్తున్నాం. మన విజయవాడ మేత్రానులతో సహా మేమందరము, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి గురువులు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సిలువ విజయానికి సంకేతంగా ఉంది, సిలువ మార్గానికి సంకేతంగా ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ సిలువ గట్టు పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో కృషి చేసేటువంటి వారందరినీ కూడా అభినందిస్తూ వారి కొరకు కూడా ఈ పూజా బలిని సమర్పణ చేయటం జరుగుతుంది. అలాగే మరణించినటువంటి ఫాదర్ లేంచిని గారి యొక్క ఆత్మ దైవ సాన్నిధ్యంలో ఉండి మనల్ని దీవించాలని కూడా ఆయనను స్మరణ చేసుకుంటూ ఈ పూజను సమర్పణ చేయడం జరుగుతుంది. తపస్కాలం కాబట్టి కొద్దిగా మనం దీనంగా ఉండాలి. ఆడంబరాలు పండగ చేసుకుంటున్నప్పటికి కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే తపస్కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. తగ్గించుకునేటువంటి గుణం, తగ్గించుకునేటువంటి విధానం, కొద్దిగా దీనంగా ఉండేటువంటి విధానం అవసరం. ఆడంబరాలు తపస్కాలం తర్వాత ఎంతైనా చేసుకోవచ్చు, కానీ తపస్కాలంలో కొంచెం నియంత్రణ అనేది చాలా అవసరం. నియంత్రణతో పాటు భక్తి ప్రపత్తులతో దేవుని ఆరాధన చేయటం చాలా ముఖ్యం. ఇలాంటి దీవెన ప్రభు మనకి ఇవ్వాలని వేడుకుంటూ మనం చేసినటువంటి పాపాలను క్షమించమని వేడుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఉన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి
ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణం పొందవలని చిత్తగించితిరి. ఈ భూలోకమున పరమ రహస్యములను తెలుసుకొనిన మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దుర్మార్గుడు చనిపోవట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా? మొదటి పట్టణము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించునేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసేనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు యావే. ఇశ్రాయేలీయులారా వినుడు, నా మార్గము సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయేనేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని తన తప్పులను తెలుసుకొని
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పన్నెండవ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుంచి 50వ వచనం వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడను చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా మాటలు ఆలకించి పాటింపని వారిని ఖండించినది నేను కాదు. నేను వచ్చినది లోకమునకు రక్షించుటకే కాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాకే అంతిమ దినమున వారిని ఖండించును. నా అంతట నేను ఏమీ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయనో ఏమి మాట్లాడవలయనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మేము సతీష్ ఫాదరు 6:30 గంటలకు పూజ ప్రారంభం అవుతుంది, తొందరగా రావాలని కాస్త ఒత్తిడి చేశాడు. మేము వచ్చేటప్పుడు చక్కగా శిలువ మార్గం జరిపిస్తూ ఉన్నారు. అది చాలా దూరం కూడా వినిపించింది. ఈ తపస్కాలంలో ప్రధానమైనటువంటి భక్తి మార్గాలలో సరే సాంఘిక ఆరాధన పూజ తర్వాత శిలువ మార్గము ఒకటి. శిలువ మార్గంలో మనం ఈ 40 రోజులు ప్రయాణం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒక మాట చెప్తూ ఉంటారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను అనుసరించాలి అనేటువంటి వారు తమ సిలువలను ఎత్తుకుని ప్రతిదినము నన్ను అనుసరించాలి. ఏదో ఒక రోజున సిలువను అనుసరించడం కాదు, సిలువను మోయటం కాదు, ప్రతిరోజు కూడా అదనపు బాధ్యత, అదనపు భక్తి అనేటువంటిది ఈ తపస్కాలంలో ప్రస్ఫుటంగా చక్కగా అందరి ముఖాలలో జీవితాల్లో కనిపించాలి. అందువల్ల ఈ శిలువ మార్గంలో మన ధ్యేయం కానీ ధ్యాస కానీ మన ముందు శిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభు. ఇదే 12వ అధ్యాయములో నేను పైకి ఎత్తబడినప్పుడు అనేక మందిని నా దగ్గరకు నా చెంతకు ఆహ్వానించుకుంటాను, ఆకర్షిస్తానని ప్రభు చెప్తారు. ఆకర్షిస్తాను. ఆ సిలువలో ఉన్నటువంటి ఆ మహత్యం అనేటువంటిది, ఆ సిలువలో ఉన్నటువంటి మహిమ అనేటువంటిది ఆయన దగ్గరకు ఆకర్షించుకోవడం జరుగుతుంది. మనం వెళ్ళాలన్నా వెళ్ళకూడదు అనుకున్నా కానీ ఆయన ఆకర్షణ చాలా గొప్పది. అయస్కాంతం ఏ విధంగా ఆకర్షిస్తూ ఉంటుందో ఆ సిలువ వైపు, సిలువలో వేలాడుచున్నటువంటి యేసును చూసినప్పుడు ఒకలాంటి ఆకర్షణ, ఈ ఆకర్షణ బట్టి ఆయనకు అతుక్కుపోవడం, లేక ఇదే యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా అంటు కట్టబడినటువంటి జీవితం జీవించేటువంటి ఆకర్షణ సిలువ ద్వారా లభిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన తగ్గింపు గుణం అనేటువంటిది చాలా అవసరం. ఇందాక సతీష్ని ఎందుకు పూలు ఇవన్నీ తపస్కాలంలో ఉన్నాం కదా అని కొద్దిగా నేను ఫాదర్ చేయాలనుకున్నట్టు ఆయన మీద కొద్దిగా నీళ్లు చల్లాను. బాధపడినట్టున్నాడు. కానీ తపస్కాలం యొక్క విలువను మనం అందరం కూడా చూపించాలి.
ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చోట్ల క్రైస్తవులు ఇమిటేషన్కి వెళుతూ ఉన్నారు. ఇమిటేషన్ ఎక్కువ అవుతూ ఉంది. మనము క్రైస్తవులుగా ఇతరులకు మార్గం చూపించేటువంటి వాళ్ళం, కానీ మనం వేరే వాళ్ళ మార్గాన్ని అనుసరించడానికి లోబడిపోతూ ఉన్నాం. ఇది కొంచెం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. మనము ఇతరులకు మార్గం చూపించాల్సినటువంటి స్థితి నుండి ఇతరులు వారి యొక్క మార్గమును మనం గుడ్డిగా ఆకర్షించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళటం అనేటువంటిది సైతాను శోధన. కాబట్టి ఈ శోధన నుండి కాపాడాలని దేవుణ్ణి నిరంతరం ప్రార్థన చేస్తూ, క్రైస్తవులుగా క్యాథలిక్స్గా మనకున్నటువంటి విలువను, మనకున్నటువంటి వైవిధ్యాన్ని మనం ఎప్పుడు కూడా నిలుపుకోవాలి. అది సిలువను ఎత్తుకున్నప్పుడు, సిలువను చూసినప్పుడు మాత్రమే ఆ విలువను మనం మన హృదయాల్లోనికి తీసుకోగలుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ సిలువగట్టు మహోత్సవాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇలా ప్రార్థన, పూజ, పండుగ చేసుకోవాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. అది అంచెలంచెలుగా పెరుగుతున్నటువంటిది మీరు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి ఇక్కడ జమ చేయబడుతూ ఉంది. అంటే సిలువ యొక్క విజయం, సిలువ యొక్క మహోన్నతం, మహత్యము, మహిమ చాలా గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో పర్వతాలకు బైబుల్ నందు ముఖ్యంగా పాత నిబంధనలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని దేవుడు కల్పించడం జరిగింది. పర్వతాలకు, ఆ పర్వతాలలో దేవుని యొక్క అనుభూతి పొందినట్లుగా మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత పర్వతాలకు మరొక మార్గం అనేది కనిపించింది. దైవ దర్శనాలు కానివ్వండి, మరే తల్లి యొక్క దర్శనాలు కానివ్వండి, కొండల మీద కొన్ని చోట్ల జరిగినట్లుగా కూడా మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రముఖంగా పాత నిబంధనలో, నూతన నిబంధనలో సిలువ, పర్వతం చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు సిలువను ఏ విధంగా దేవుడు ఆదికాండంలో చూపించాడు, సిలువ బలిని ఆదికాండంలో దేవుడు ఏ విధంగా చూపించాడు, ఆదికాండంలో రక్తము లేకుండా జరిగినటువంటిది, రక్తంతో జరిగినటువంటిది, యేసు ప్రభు శిలువ మీద రక్తంతో మరణించినటువంటి సంబంధాన్ని ఒక పోలికలో ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 12, 15 అధ్యాయాలలో దేవుడు అబ్రహామునకు గొప్ప వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవుని మాటకు తల వంచడం, దేవుని యొక్క చిత్తానికి తల వంచడం, దేవునికి విధేయత చూపించడం. ఇవి జరిగినప్పుడు దేవుడు ఏ విధంగా అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడటమే కాకుండా సర్వ జనాంగాలకు ఆశీర్వాదానికి కారణం అవుతాడని దేవుని యొక్క వాగ్దానం. దేవుని మాట నమ్మినటువంటి వారు ఇతరులకు ఆశీర్వాదంగా అవుతారని మనం అందరం నమ్మాలి. మన ద్వారా దేవుడు ఇతరులకు ఆశీర్వాదాలను ఇస్తాడు. అబ్రహాము ఏ విధంగా దేవునికి విధేయత చూపించాడో, తెలియని ప్రాంతానికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. అది ఒక ప్రముఖమైనటువంటి సంఘటన. దేవునితో కలిసి ప్రయాణం చేసేటువంటి ప్రారంభం అనేటువంటిది ఈ అబ్రహాము దేవుని యొక్క మాట వినటం ద్వారా, విధేయత చూపించడం ద్వారా. ఈ రోజుల్లో అహంభావం చాలా మందిలో పెరిగిపోతుంది. నువ్వు చెప్తే నేను వినడం ఏంటి అనేటువంటి పరిస్థితి, దైవ విషయాలలో కూడా నాకు బాగా తెలుసు అనేటువంటి ఒక తలబిరుసుతనం చాలా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి విధేయత చూపించాల్సిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా
తర్వాత ఆది కాండములో అతి ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే 22వ అధ్యాయం. చాలా ప్రముఖమైనటువంటిది, ప్రాణము లాంటిది, ఈ ఆది కాండం అంతటికి కూడా గుండెకాయ లాంటిది 22వ అధ్యాయం. మీలో చాలామందికి తెలిసినప్పటికీ కూడా కొంచెం వివరంగా ఈ ఆది కాండంలో జరిగినటువంటి అంశం. వాగ్దాన ఫలంగా ఎదురు చూసిన తరువాత సుమారు 75 సంవత్సరాలు అనుకుందాం, 25 సంవత్సరాల ఎదురు చూపు, ఆశతో దేవుని మాట మీద నమ్మకం ఉంచి నెరవేరుస్తాడు అనేటువంటి ఆశతో 25 సంవత్సరాలు సుమారు ఎదురు చూసినటువంటి అబ్రహామునకు దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. నీ సంతానం కలగడానికి అబ్రహాము 25 సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. చాలాసార్లు అబ్రహాము సంతోషించినట్లుగా, తగ్గించుకున్నట్లుగా, లోతు ఏది మేలైనటువంటిది కోరుకున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచడం మూలంగా బీడు వారినటువంటి ప్రాంతాన్ని కోరుకున్నట్లుగా మనకు తెలియజేయబడుతుంది, బైబిల్లో చూస్తున్నాం. సరే, సంతానం కలిగిన తర్వాత దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాము అని పిలిచెను, చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అబ్రహాముతో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. భూమి మీద నుంచి ఇంత ఎత్తు ఉండాలి, లేక వారి యొక్క నివాసం నుండి ఈ మొరియా పర్వతం చేరడానికి 3 రోజుల ప్రయాణం. కాబట్టి ఆది కాండం మొదటిలోనే 22వ అధ్యాయంలోనే 3 అనేటువంటి మాటను దేవుడు ఉపయోగిస్తాడు. లేక అబ్రహాము 3 రోజులు ప్రయాణం చేసేటట్లుగా నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనను తన మార్గంలో నడిపిస్తాడు, మనం ఆయన మాట విన్నప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు. ఇప్పుడు ఈ లోకంలో ప్రలోభాలు ఎక్కువ అవుతున్నాయి, అది ప్రక్కన పెట్టేస్తే స్థిరమైనటువంటిది దేవుడు నడిపించేటువంటి నడక, ప్రయాణం. కనుక నీకు లేక కలిగిన, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండ చూపుదును, దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపు అని చెప్పాను. ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటన. 20 సంవత్సరాలు వేచి ఉన్నాడు, స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు, వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు, వాగ్దాన ఫలము, వాగ్దానానికి మూల పురుషుడు ఒక విధంగా ఈసాకు కాబోతున్నాడు. ఇలాంటి వ్యక్తిని మళ్ళా దేవుడు తన వాగ్దానాన్ని ఒకవేళ వెనక్కి తీసుకుంటున్నాడా అనేటువంటి విధానంలో అతనిని బలి సమర్పించమని అడిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన విశ్వాసాన్ని అనేక విధాలుగా పరీక్షిస్తాడు. యాకోబు గారికి రాసినటువంటి లేఖలో సైతాను శోధిస్తే దేవుడు పరీక్షిస్తాడు. సైతాను శోధన మనను దేవుని నుండి దూరంగా తీసుకువెళ్ళి ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటుంది. దేవుడు పరీక్షిస్తే మనలో విశ్వాసం ఇంకా అధికంగా ఎదగటానికి, పెరగటానికి దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఎలాంటి విశ్వాసాన్ని చూపిస్తాడు? వాగ్దాన బలంగా పుట్టినటువంటి ఈ కుమారుణ్ణి తనకు బలి ఇవ్వడానికి సిద్ధపడడా? ఏ విధంగా నా మాటను ఆయన తీసుకుంటాడని దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం చెప్పినటువంటి మాట చాలా బాగుంటుంది. ఏం చేస్తాడంటే, ఆయన తెల్లవారకు ముందే లేచెను, ప్రయాణమునకు గాడిద మీద మెత్తని గంతపరిచెను, కుమారునిగా ఇంకా తన పనివారిలో 2 కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. కాబట్టి దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు ఈ బలి అర్పణ చేయటానికి. మొరయా పర్వతం. రేపటి దినాన అది కల్వరి అవుతుంది, గొల్గోతా అవుతుంది. 3 దినాలు ప్రయాణం చేశాడు. 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరం నుండి ఆ చోటును చూశాను.
అతడు తన పరివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండు, చిన్నవాడును నేను అక్కడకు వెళ్ళెదము, దేవునికి మొక్కులు చెల్లించి తిరిగి వచ్చమని చెప్పి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. ప్రియ సహోదరులారా, బైబిల్ వాక్యం శ్రద్ధగా వింటే మన జ్ఞానం ఇంతే అని అర్థమవుతుంది. నా జ్ఞానం నీటి బొట్టులో సగం. కానీ మధురమైన, లోతైన, గంభీరమైనటువంటి పదాలతో దేవుడు మానవులకు తన యొక్క వాక్కును వినిపిస్తాడు. అక్కడ వరకు వచ్చారు. కట్టెల మోపును తన మీద, కుమారుని మీద పెట్టినప్పుడు నడుస్తూ ఉండగా కుమారుడు అంటాడు, దహన బలికి గొర్రె ఏది? ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుడు సమకూరుస్తాడు. బైబిల్లో ఈ మాట చాలా సందర్భాల్లో వస్తుంది. భక్తి కలిగినటువంటి విశ్వాసులైన మీరు గనక విశ్వాసంగా ఉంటే దేవుడు మీ జీవితాల్లో ఎంతో సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన సమకూర్పుకు లిమిట్ అనేటువంటిది లేదు, లేమి లేదు. సమకూరుస్తూ ఉంటాడు. చూశారు అబ్రహాం యొక్క నమ్మకం, దహన బలికి దేవుడే సమకూరుస్తాడు. దీన్ని మనం పోల్చి చూసుకుంటే ఒక తండ్రి, ఒక కుమారుడు, ఏకైక కుమారుడు వాగ్దానానికి మూలం అవుతూ ఉంటాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అవుతాడు. కానీ ఇతనిని ఏ విధంగా తీసుకెళ్తున్నాడు? 3 రోజులు ప్రయాణం చేయించాడు. తాను కట్టెల మీద పడుకోవాలి. ఏ కట్టెల మీద ఈ ఈసాకు పడుకోవాలో ఆ కట్టెల మోపును ఈసాకు భుజం మీద, నెత్తి మీద పెట్టాడు. ఒక అమాయకమైనటువంటి గొర్రెలాగా ఈసాకు వెళుతున్నాడు. తర్వాత మనం చూస్తే పెద్ద శుక్రవారం నాడు చదువుకుంటాం. యెషయా గ్రంథము 43, 44 అధ్యాయాలు, 45 అధ్యాయాల్లో కసాయి వాడి దగ్గరకు గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా వెళ్తుందో ఆ రీతిలో ఈసాకు మౌనంగా వెళ్ళాడు. అడిగాడు, దహన బలికి కావలసినటువంటి గొర్రెపిల్ల ఎక్కడుందన్నప్పుడు దేవుడు సమకూరుస్తాడు. మరి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ కాలు చేతులు కట్టాడు, ఆ కట్టెల మీద పెట్టాడు. కత్తి తీసుకుని పొడవటానికి గొంతు కుతుక వరకు వెళ్ళింది. అప్పుడు దేవుని స్వరం, అబ్రహాము ఆగు, నీవు నా మాట విన్నావు కాబట్టి, స్వార్థంతో నీ కుమారుడు బ్రతకాలని ఆశించలేదు కాబట్టి, నీవు నా మాటకు విధేయత చూపించావు కాబట్టి, నేను చేసినటువంటి వాగ్దానము నేను నెరవేర్చగలను అనేటువంటి నమ్మకం నీలో ఉంది కాబట్టి నీ కుమారుని చంపవలసినటువంటి అవసరం లేదని చూసుకో. అక్కడ ఆ ముళ్ళ పొదలో చిక్కున్నటువంటి గొర్రెపిల్ల కనబడుతుంది, దాన్ని వధించమని చెప్పడం జరిగింది. ఇది మొరియా పర్వతం. రేపటి దినాన యేసు ప్రభు చనిపోయినటువంటి పర్వతం కూడా ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, కల్వరి అనండి, గొల్గొతా అనండి, ఏమన్నా అనండి, రేపొద్దున యేసు ప్రభు శిలువ మీద మరణించేటువంటిది. మన పోలిక చూడాలి. ఇక్కడ తండ్రి ఈసాకు, తండ్రి అబ్రహాం. యేసు ప్రభువునకు తండ్రి, మనందరి తండ్రి. ఈసాకు ఏ విధంగా అబ్రహాముకు కుమారుడయ్యాడో యేసు ప్రభు ఏకైక కుమారుడయ్యాడు దేవునికి. మనమందరం దత్త బిడ్డలం. జ్ఞానస్నానం ద్వారా మన యొక్క పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా దత్త బిడ్డలం. ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు లేక అద్వితీయ కుమారుడు యేసు ప్రభు. పోల్చి చూసుకుంటే 3 రోజులు ఏ విధంగా ఆయన నడిచాడో 3 రోజులు చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఉన్నాడు. ఏ విధంగా కట్టెలను తన భుజాల మీద కానీ తల మీద కానీ ఈసాకు వేసుకుని నడిచాడో యేసు ప్రభువు సిలువను మోసుకుంటూ తన యాగ స్థలానికి, బలి సమర్పణ చేసేటువంటి స్థలానికి లేక సిలువ వేయబడేటువంటి స్థలానికి వెళ్ళారు. 3 రోజుల ప్రయాణములో ఈసాకు గాడిద మీద ప్రయాణం చేశాడు కొంతకాలం, 3 రోజులు. యేసు ప్రభు కూడా 3 రోజులు కాదు, కొంతకాలం గాడిద మీద ప్రయాణం చేస్తాడు. యేసు ప్రభు కూడా చివరిసారిగా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు గాడిద మీద ఎక్కుతాడు. ప్రవేశం అలా జరుగుతుంది. దహన బలిగా కనబడినటువంటి ఆ గొర్రెపిల్ల ముళ్ళలో చిక్కుకుంది, ముళ్ళు గాయాలు.
యేసు ప్రభుకు తలకు ఆ ముళ్ళ కిరీటం పెట్టారు. యేసు ప్రభు యొక్క శరీరానికి గాయాలై చర్మం చిట్లించుకుపోయినటువంటిది. కాబట్టి సహోదరి సహోదరులారా, బైబిల్లో పర్వతానికి ఇంత గొప్ప అనుభూతి ఉంది. పర్వతానికి అంత గొప్ప అనుభూతి ఉంది. కాబట్టి ఈరోజు మనం సిలువగట్టు పండుగ చేసుకునే సందర్భంలో మనకు కనపడాల్సింది ఏంటంటే, రమ్మని పిలిచేటువంటి యేసు ప్రభు కనపడాలి. సిలువ మీద మరణిస్తూ అందరినీ క్షమించి అందరినీ కూడా దేవునికి సమర్పణ చేసి నా దగ్గరకు రండు అని పిలిచేటువంటి యేసు ప్రభు యొక్క రూపము మనకు కనపడాలి. ఈ సిలువలోనే రక్షణ ఉంది. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయాలలో 3 రకాలైనటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క నమ్మకాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఆ రోజుల్లో గ్రీకులు మహాపండితులు, చాలా విషయాలు. ఈ మహాపండితులను ఎదుర్కొనడానికే యోహాను శుభవార్తలో లోతైనటువంటి విషయాలు దేవుని గురించి అక్కడ చెప్పబడుతూ ఉంటాయి. గ్రీకులు చెప్పేటువంటి ప్రతి మాటకు కూడా జవాబు అక్కడ యోహాను గారు తెలియజేస్తాడు. వారి పాండిత్యం కంటే, వారి యొక్క తెలివి కంటే యోహాను శుభవార్త చాలా తెలివిగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. లౌకికమైనటువంటి జ్ఞానము గ్రీకుల దగ్గర ఉంటే, ఆధ్యాత్మిక జ్ఞానం, సర్వజ్ఞానానికి మూలమైనటువంటి క్రీస్తులో ఆ జ్ఞానం కనబడుతుంది. అందువల్ల యోహాను శుభవార్తలో ఈ జ్ఞానం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి గ్రీకులకు ఇది ఆటంకము లేక అవహేళనగా ఉంది. క్రీస్తు సిలువలో మరణించడం అనేటువంటిది, ఆ మరణానికి గురి అవటం అనేటువంటిది వాళ్ళకి అవహేళన. దేవుడు అనేటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, నేనే మార్గం అని చెప్పినటువంటి వ్యక్తి, నేనే సత్యం అని చెప్పినటువంటి వ్యక్తి సిలువలో అవహేళనగా మరణించడం ఏంటి? ఇది ఏ విధంగా మార్గం అవుతుంది? ఇది ఏ విధంగా రక్షణ అవుతుంది? ఇది ఏ విధంగా పాప విడుదలను కలగజేస్తుంది? ఇది ఏ విధంగా ఆత్మీయ దీవెనలు కలగజేస్తుందని వాళ్ళు అవహేళన చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు ఇది ఒక శాపంగా భావించారు. లోకరక్షకుడు మెస్సయ్య ఏ విధంగా సిలువలో మరణిస్తాడు? ఒక నేరస్తుడులాగా. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా, ఏ విధంగా ఆయన మరణిస్తాడు? కాబట్టి ఇది ఒక ఆటంకంగా కనిపించింది. వారికి అవహేళన అయితే వీళ్ళకి ఆటంకం. కానీ విశ్వసించేటువంటి మనకు అది రక్షణము. విశ్వసించే మనకు అది రక్షణం. మానవాళి పొందనటువంటి రక్షణ క్రీస్తు శిలువ ద్వారా మన విశ్వాసాన్ని బట్టి లభిస్తుంది. రక్షణ క్రీస్తు శిలువ ద్వారా అందరికీ ఇవ్వబడినప్పటికీ కూడా ఎవరైతే నమ్మి విశ్వసించి ఆ శిలువలో వేలాడేటువంటి యేసు ప్రభువుని చూస్తారో అది వారికి రక్షణ గుర్తు అవుతుంది. అందుకే మనం శిలువ గుర్తు వేస్తాం, అందుకే మనం శిలువను ధరిస్తాం. క్రైస్తవుడు శరీరంలోనే శిలువ కనబడుతుంది. ఒకసారి చేతులు ఇలా చాస్తే శిలువ ఆకారం కనబడుతుంది. అది విశ్వసించినటువంటి వారికి రక్షణ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శిలువలో అంత గొప్ప ఆశీర్వాదమైనటువంటి ఫలాలు ఉన్నాయి. ఈ సందర్భంలో కొన్ని మాటలను కనుక మనం ఆలోచన చేస్తే, సమర్పణ చేయటం మూలంగా దేవుడు మనకు కలగజేస్తాడు, సమకూర్చుతాడు అనేటువంటి మాట మన జీవితాలకు ఈ రోజున మనం అన్వయింప చేసుకోవాలి. సిలువను లేక సిలువకు మన జీవితాలను కనుక సమర్పణ చేసుకుంటే, ఈ సమర్పణ విధానాన్ని బట్టి దేవుడు మనకు కావలసింది సమకూరుస్తాడు. చాలామంది దేవుని అడిగేటప్పుడు అనవసరమైన అడుగుతారు. ఈ అనవసరమైన అడగడం మూలంగా అది పొందితే మనకు నష్టం. దేవుడు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది మాత్రమే ఇస్తాడు. ఈ రోజులో ఒబేసిటీ ఎందుకు వస్తుంది? తిన్నంత తింటే ఒబేసిటీ రాదు. తిన్నంత తింటే ఒబేసిటీ రాదు. ఎందుకు వస్తుంది? జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో తినడం మూలంగా వస్తుంది.
తింటం ఎందుకు? ఉపవాసాలు చేయటం ఎందుకు? తింటం ఎందుకు? వాకింగ్లకు వెళ్ళటం ఎందుకు? తింటం ఎందుకు? అనేక మందులు వేసుకోవడం దేనికి? ఇది అవసరమా అనేటువంటిది మనం ఆలోచించాలి. అలాగే దేవుని అడగటంలో కూడా ఎన్నో అడుగుతాం మనం. నేను కూడా ఎన్నో అడుగుతాను. అవి చాలా వరకు నాకు అనవసరమని దేవుడికి తెలిసి నాకు అవసరమైన ఇస్తాడు, కానీ సమకూరుస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సమకూర్చువాడు దేవుడు. నీకెంత కావాలో విశ్వాసంలో అడిగితే అంత ఇస్తాడు. ఇస్తే దాని వలన నష్టం కలుగుతుందని దేవునికి తెలిస్తే ఇవ్వడు. నువ్వెంత ఇది చేసినా కూడా. ఉదాహరణకి దేవుడు మన్నాని ఇస్తాడు. సబాతు దినానికి ముందు రోజునే సబాతు దినానికి కావలసినటువంటి మన్నాని ప్రోగు చేసుకోమని దేవుడు చెప్తాడు. కొంతమంది కక్కుర్తిగా ఎక్కువ పోగు చేసుకుంటారు. 4-5 రోజులకు సరిపడా పోగు చేసుకుంటారు. కానీ ఒక్కరోజు మినహాయించి మిగతాదంతా కూడా కుళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు సమకూరుస్తాడని ఈరోజు మనం నేర్చుకోవాలి మన జీవితాల్లో. ఏ విధంగా సిలువ మనకు మన ఈ రోజుల్లో జీవితాలకు ఏ విధంగా మనం అన్వయింప చేసుకోగలం. సిలువల రక్షణ ఇవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఏ విధంగా నా అనుదిన జీవితంలో ఏం చేయాలి? మన జీవితాలను దేవునికి సమర్పణ చేసుకునేటువంటి స్థితిలో ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం జీవించాలి. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించగలగాలి. సిలువలో దేవుని యొక్క ప్రేమ స్పష్టంగా కనబడుతూ ఉంది. సిలువలో దేవుని యొక్క ప్రేమ స్పష్టంగా కనబడినప్పుడు ఆ సిలువను ఆలింగనం చేసుకున్నటువంటి వారు, ఆ సిలువ ఆకర్షణకు గురి అయినటువంటి వారు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించగలగాలి. సిలువ ఆశీర్వాదకరము, కష్టాలు కూడా. మన జీవితాలలో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినప్పుడు భరించగలగాలి. చాలామంది వారి యొక్క ప్రార్థనలో ఇరుకు, ఇబ్బందులు అవి ఇవి చెప్తూ ఉంటారు. వాటిని భరించాలి. ఎప్పుడైతే వాటిని భరిస్తామో అవి ఆశీర్వాదకరంగా మారేటువంటి అవకాశం. అబ్రహాము, ఇస్సాకు, యేసు ప్రభు, మిగతా ప్రవక్తలందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు. మనం కూడా మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది మన జీవిత విధానం కావాలి. ఎంతోమంది మీద ఆధారపడతాం, మంచిదే. ఎంతోమంది సలహా తీసుకుంటాం, మంచిదే. ఎంతోమంది సహాయాన్ని మనం కోరుకుంటాం, మంచిదే. కానీ దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతూ ఉంటామో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి స్థితిలో మనం ఎదుగుతాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మరి సిలువ కొండపైకి వచ్చారు, చాలా సంతోషం. ఆ నడిచి వచ్చేటప్పుడు ఒకలాంటి శక్తి బలాన్ని దేవుడు ఇస్తాడు. ఎత్తైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా దైవ దర్శనం కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుతామనేటువంటి దృక్పథముతో ఎత్తైన స్థలానికి వస్తే దేవుడు శక్తిని బలాన్నిస్తాడు. కాబట్టి సిలువ వంక చూడాలి. ఇదే పోలిక 121వ కీర్తనలో ఇదే పోలిక మనకు చెప్పబడుతుంది. ఏంటంటే అది, నేను కొండల వైపు పారో చూస్తున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభిస్తుంది. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఈ విధంగా అనుకునేవాళ్ళు. మోషేకు కొండ మీద ప్రత్యక్షత దేవుడిచ్చాడు కదా, ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షత కొండ మీద ఇచ్చాడు కదా. కాబట్టి నేను కొండల వైపు పార చూసినప్పుడు నాకు సహాయం లభిస్తుందని చాలా చక్కగా 121వ కీర్తన దేవుని వైపు చూసినప్పుడు పొందేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఈ 121వ కీర్తన మనకు చక్కగా తెలియచేస్తూ ఉంది. మీకు చదివి వినిపిస్తాను. నేను కొండల వైపు పార చూస్తున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయం లభిస్తుంది. భూమి ఆకాశాలను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభిస్తుంది. తరువాత ప్రియ సహోదరి సహోదరులారు, కొండెక్కుతున్నారు, మీ కాళ్ళలో కొంచెం శక్తి సన్నగిలి ఉండొచ్చు, కానీ మీ కాలు జారి పడకోకుండా ప్రభువు కాపాడుతాడు. అతడు నిన్ను కాలు జారి పడనీయుడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. నమ్మండి,
దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడనేటువంటి సత్యం. నిద్రపోతున్నా మెలకువగా దేవుడు మనతో ఉంటాడు. నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావా, ఉపయోగించుకోవా? ఆయన ఉన్నాడని నమ్ముతావా, నమ్మవా? ఆయన నిన్ను కాపాడుతాడని నమ్ముతావా, నమ్మవా? కానీ ఆయన నిద్రపోకుండా నీ కుడి ప్రక్కన నిలిచి నేను రక్షించును, ఎవరి వలన నీకు హాని కలగదు. అలాగే క్రీస్తు శిలువ వంక చూసినప్పుడు ఆయన ఎప్పుడూ మనతో ఉంటాడు, నిద్రపోకుండా. అదే 127వ కీర్తనలో చెప్తున్నట్లుగా కునికి పాటలు పడుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి శిలువ మనకు రక్షణ. శిలువ నుండి మరొక సంఘటన మనకు జరుగుతూ ఉంది. మీరు మీ దేవాలయానికి వెళ్ళినప్పుడు శిలువ దివ్య మందసం ఉంటుంది. ఆ శిలువ నుండి ఆయనకు ఆశీర్వాదాలు ఆ దివ్య మందసంలో ఉన్నటువంటి ఆయన శరీరం ద్వారా మనకు లభిస్తూ ఉంటాయి. అందువలన క్యాథలిక్స్కి ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆ శిలువలో ఆయన శరీరాన్ని దివ్య సప్రసాద రూపముగా మనం స్వీకరించటం, ఈ అవినాభావ సంబంధం. కాబట్టి శిలువను చూడండి, శిలువ మీద ధ్యానం చేయండి, శిలువ మీద ధ్యాస పెట్టండి, శిలువ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఇచ్చేటువంటి శరీరాన్ని స్వీకరించి ఆయనతో మమేకమై క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఆయనను ప్రేమిస్తూ ఆయన ప్రేమను ఇతరులకు పంచడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తే అబ్రహాము ఆశీర్వాదమైనట్లుగా నీవు నీ పొరుగు వారికి ఆశీర్వాదం అవుతావు. ఇలా నిన్ను ఆశీర్వాదంగా, నన్ను ఆశీర్వాదంగా మార్చమని ఈ పండుగ రోజున ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. అందుకొనుమా
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించును. కావున మేము అర్పించి పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నీ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలని మీరు చిత్తగించితరి. మరణముకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవము ఒసిగితరి. మానవుని మరణమునకు కారణమైన మ్రాణియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి భక్తి శ్రద్ధలతో. ఎవరైతే మోకరించలేరో దయచేసి నిలబడండి చేతులు జోడించి. పిల్లలు ఎవరైనా ఉంటే శ్రద్ధగా మనసు, ఆలోచన అంతా కూడా ఈ మాటల మీద, జరగబోయేటువంటి దైవ కార్యం మీద పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇతరత్రమైనటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టండి. ఇది శ్రేష్టమైనటువంటి గడియలు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల నుండి భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము.
పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపును. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వెనక ఎక్కడ మాట్లాడేవాడు? ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కాల్కను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగిండునటులా దయచూపు. అతడు మమ్ము నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయు దేవమాతనైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రాథమిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రత్యేకముగా ఈ యొక్క పుణ్యక్షేత్రము కోసం శ్రమించి కృషి చేసిన ఫాదర్ లియోన్చోని గారి కోసం నీ ప్రేమందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువాని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమ ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆదివారం నాడు మనం సువిశేషంలో యేసు ప్రభు ఒక ఎత్తైన స్థలం ఇలాంటి పర్వతం మీదకు ఆత్మచేత నడిపింపబడిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఆచరించి ఉపవాసం ముగించిన తర్వాత ఇదే పర్వతం మీద శోధనకు గురి అయ్యాడు. యేసు ప్రభు దేవుని వాక్కు ద్వారా, సైతాను కూడా దేవుని వాక్కు ద్వారా ప్రభుతో వాదానికి దిగితే అదే దేవుని వాక్కుతో సైతానును జయించాడు. కాబట్టి మన తపస్కాల దినాలలో మిగతా కాలంలో కూడా దేవుని వాక్కును మనం ధరించుకుంటూ ఉండాలి. అలాగే ఆయన చనిపోయినప్పుడు ఆఖరి శోధన కూడా గెత్సెమనీ తోటలో కొద్దిగా ఎత్తైన స్థలం, సిలువలో కూడా ఎత్తైన స్థలం. పరలోక ప్రార్థనలో మన అందరం కూడా భక్తితో చెప్పేటువంటి మాటలో చివరి మాట కంటే ముందు మాట, మమ్ము శోధనలో చిక్కుకొననీయకుండా. ఈ తపస్కాలం
పరీక్షా కాలం, శోధనా కాలం. పరీక్ష ద్వారా దేవుడు ఆశీర్వదిస్తే నెగ్గితే, శోధనలో నెగ్గితే ఊబులోకి బురదలోకి కూరుకుపోతాం. అందువలన పరలోక ప్రార్థన చెప్పినప్పుడల్లా కూడా శోధన నుండి జయించేటువంటి శక్తిని ప్రవహిస్తాడు. అందరూ కూడా చేతులు చాచి నోరు తెరచి భక్తిగా ఆ ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున మా తండ్రి, ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారం మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేవారు. తన శరీరాన్ని భుజించే వారికి స్వస్థత, రక్షణ, శాంతిని ఇచ్చు ప్రభు. ఈ ప్రభుని విందులకు పిలువబడిన మనము ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య
క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లా నాకు తృప్తి కలుగునట్ల కరుణించండి. కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల పారిపడిన నీళ్ళ నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్టు చేయండి. నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల మీ గాయంలో లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయికుండునట్లు నేను మిమ్ము ఎడబాయకుండునట్లు చేయకండి. చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయం మీరు నన్ను పిలుచుకొనండి. మీరు నన్ను పిలుచుకొనండి. అప్పుడు మీ పునీతులతో కూడా అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. నేను మిమ్ము స్తుతించునుగాక. పరిపూర్ణ ఫలం గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తుడిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించినదానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రభువు మనతో ఈ విధంగా అంటున్నాడు, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించెదను. ప్రార్థించుదాము. మా ప్రభువైన సర్వేశ్వర, మా ప్రభువైన యేసుక్రీస్తువా, మీ శరీరమును స్వీకరించి దీనతతో ప్రార్థించున్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా మీరు రక్షించిన మమ్మందరిని పునరుత్థాన మహిమలోని కూడా చేర్చుకొనండి. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగములు జీవించు పాలించు మిమ్ము ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు.